హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిద్ధు జాబ్ అప్డేట్స్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నాన్ కంబాటెంట్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే 5 minutes లోపే ఉంటుంది, అసలు స్కిప్ చేయదు. మీకు మొత్తం వీడియో అంతా చూసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ సిద్ధు జాబ్ అప్డేట్స్ అని ఉంటుంది, అందులో నాకు మెసేజ్ చేస్తే మీకు పక్కా రిప్లై ఇస్తారు. ఇది కంప్లీట్ ఆఫ్లైన్ అప్లికేషన్ అండి. మీరు పోస్టల్ కవర్ మీద అడ్రస్ ఏదైతే రాశారో ఆ అడ్రస్కి మీరు పోస్ట్ చేయాలి. అడ్మిట్ కార్డ్ కూడా పోస్ట్ ద్వారానే మీ ఇంటికి వస్తుంది, మీ డాక్యుమెంట్స్ అప్లికేషన్ ఫామ్ కరెక్ట్గా ఉంటే. వీడియోని అయితే అసలు స్కిప్ చేయొద్దు, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ స్ట్రీమ్ అప్లైడ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఏంటి రాయాలంటే హౌస్ కీపింగ్ కానీ హాస్పిటాలిటీ కానీ ఇక్కడ రెండే ఉన్నాయి కదా, ఈ రెండిట్లో ఏదో ఒకటి మీకు నచ్చింది ఏదో ఒక పోస్ట్ ఇక్కడ రాసుకోవాలి. చూసుకోండి, ఫస్ట్గా అయితే మీరు ఫోటో అంటించాలి. ఈ రోల్ నెంబరు రిజిస్ట్రేషన్ నెంబరు ఇది వాళ్ళు చూసుకుంటారు. నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ మీ 10th క్లాస్ సర్టిఫికేట్ మీద ఎలాగైతే పేరు ఉందో క్యాపిటల్ అడ్రస్తో అలాగే రాయాలి. ఆధార్ కార్డ్ నెంబర్ రాసుకుంటారు. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్, అస్సాము, మేఘాలయ వాళ్ళ ఆధార్ కార్డులు ఇక్కడ అటాచ్ చేయాలి, మంద అయితే అవసరం లేదు. మీ ఫాదర్స్ నేమ్ క్యాపిటల్ అడ్రస్తో రాయాలి. మీ నాన్నగారు ఏం చేస్తారో అది రాయాలి. మళ్ళీ మీ మదర్స్ నేమ్ క్యాపిటల్ అడ్రస్తో రాయాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ రాయండి ఇక్కడ. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్లో మీ ఏజ్, ఇయర్, మంత్ ఇక్కడ రాయాలి. నేషనాలిటీ ఉంది కదా, ఇక్కడైతే ఇండియన్ అని రాయండి. ఇక్కడ అన్మ్యారీడ్ అని రాయండి. బాడీలో టాటూస్ కానీ ఏమైనా ఉంటే అప్లికేషన్ చేయొద్దు, నో అని ఇక్కడ టిక్ పెట్టేయండి. అడ్రస్ కరస్పాండెన్స్ అని ఉంది కదా, మీరు ఎక్కడైతే ప్రజెంట్ ఉంటున్నారో ఆ అడ్రస్ ఇవ్వండి. మీ హౌస్ నెంబరు, మీ విలేజ్ కానీ స్ట్రీట్ కానీ, మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ నేము, పోస్ట్ ఆఫీస్ నేము, డిస్ట్రిక్ట్, మీ స్టేటు, పిన్ కోడ్, మెయిల్ ఐడి, మొబైల్ నెంబరు. ఇక్కడ మీ పర్మనెంట్ అడ్రస్ ఇస్తారు. ఒకవేళ పర్మనెంట్ అడ్రస్ ఇది రెండు సేమ్ ఉంటే ఇక్కడ కూడా సేమ్ అదే ఇవ్వండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మీ 10th క్లాస్ అంటే మీ స్కూల్ నేమ్ రాసుకుంటారు. సర్టిఫికేట్ నెంబరు మీ 10th క్లాస్ మెమో ఉంటుంది కదా, లెఫ్ట్ సైడ్లో పైన ఉంటుంది సర్టిఫికేట్ నెంబర్, ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ ఎంటర్ నేమ్ రాసుకుంటారు, సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేస్తారు. ఫస్ట్ పేపర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పేపర్ చూద్దాం. ఇక్కడ మీకు తెలిసిన లాంగ్వేజ్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మీకు నచ్చింది ఏదో ఒకటి ఇచ్చేయచ్చు. డీటెయిల్ ఆఫ్ ద పాస్ట్ సర్వీస్ ఇక్కడ నో అని రాసేయండి. ప్రెజెంట్ ఆక్యుపేషన్ ఇఫ్ అంటే ఇక్కడ కూడా సేమ్ నో అని రాసేయండి. ఇక్కడ మీ ఫాదర్ కానీ మీ మదర్ కానీ ఎవరైనా ఎయిర్ ఫోర్స్లో కానీ ఉంటే ఎస్ అని రాయండి, లేకపోతే నో అని రాసేయండి. ఈ అప్లికేషన్ ఎప్పుడైతే ఫిలప్ చేశారో ఆ రోజు డేట్ ఇక్కడ వేయాలి. మీ సిగ్నేచర్ ఇక్కడ పెట్టాలి. సర్టిఫికేట్ బై అప్లికెంట్ అని ఉంది కదా, ఇది కంప్లీట్గా వాళ్ళు చూసుకుంటారు, దీన్ని అసలు మనం ఏం టచ్ చేయొద్దు. డీటెయిల్స్ ఆఫ్ ద సర్టిఫికేట్ అటాచ్డ్ ఈ అప్లికేషన్ ఫామ్ ఏదైతే మనం పోస్ట్ ద్వారా పంపిస్తామో దాని వెనకాతలు ఏవేవైతే డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలో అవి చెప్తాం. మీ 10th క్లాస్ మెమో జెరాక్స్ పెట్టాలి, ఎస్ మీద టిక్ చేయండి. తర్వాత 10 రూపీస్ పోస్టల్ స్టాంపు పోస్ట్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఇస్తారు, ఎస్ మీద టిక్ పెట్టండి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ మీద టిక్ పెట్టండి, లేకపోతే లేదు, నో మీద టిక్ పెట్టేయండి అనుకుంటుంది కదా. క్యారెక్టర్ సర్టిఫికేట్ మన కాలేజ్లో ఇస్తారు, ఎస్ మీద టిక్ పెట్టండి. సెకండ్ పేపర్ అయితే కంప్లీట్ అయిపోయింది. థర్డ్ పేపర్ చూద్దాం. ఇది ఇక్కడ కన్సెంట్ ఫామ్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, మెడికల్ ఫిట్నెస్ టెస్ట్కి ఇది మనం ఫిల్ చేయాలి. ఇక్కడ మీ ఫుల్ నేమ్ రాసుకోండి. ఇక్కడ మీ ఫాదర్ ఫుల్ నేమ్ రాసుకోండి, క్యాపిటల్ లెటర్స్తోనే రాయండి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ రాయండి. డేట్ ఎప్పుడైతే ఈ ఫామ్ ఫిల్అప్ చేస్తున్నారో ఆ రోజు డేట్ ఇక్కడ వేసుకోవాలి. సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ మీ సిగ్నేచర్ పెట్టండి. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ మీ నేమ్ రాయండి. పేరెంట్ లీగల్ గార్డియన్ అంటే మీ ఫాదర్ నేమ్ రాయండి, మీ మదర్ నేమ్ కానీ ఇద్దరిలో ఎవరి పేరు రాసినా పర్వాలేదు. లీగల్ గార్డియన్ అంటే ఇద్దరు ఒకవేళ లేకపోతే మిమ్మల్ని ఎవరైతే పెంచుతున్నారో వాళ్ళ పేరు రాయాలి. మొబైల్ నెంబర్ మీది ఇచ్చుకుంటారు. ఇప్పుడు నేను ఇది ఏదైతే చెప్పానో ఇది అబవ్ 18 years, ఎవరైతే 18 years క్రాస్ అయ్యారో 18 yearsలో ఉన్నారో వాళ్ళు ఇది ఫిల్ చేయాలి. ఇది బిలో 18 years వాళ్ళు, ఇది కూడా సేమ్ పిఎఫ్టీ మెడికల్ టెస్ట్, సేమ్ పైన అలా చెప్పాను సేమ్ కింద కూడా అలానే ఉంటుంది. ఇది కంప్లీట్గా ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఫిల్ చేసుకుంటారు, దీన్ని ఎవరు అసలు ఏం టచ్ చేయొద్దు. థర్డ్ పేపర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫోర్త్ పేపర్ చూద్దాం. ఇది అడ్మిట్ కార్డ్, ఇది చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఇదే మీ ఇంటికి పోస్ట్ ద్వారా పంపిస్తారు. ఫస్ట్ ఇక్కడ మీ ఫోటో అటాచ్ చేయాలి. స్ట్రీమ్ అప్లైడ్ మీరు ఫస్ట్ అప్లికేషన్ పేపర్ మీద ఇక్కడ ఏదైతే రాశారో అక్కడ సేమ్ ఇది రాయాలి. హాస్పిటాలిటీ అయితే హాస్పిటాలిటీ, హౌస్ కీపింగ్ అయితే హౌస్ కీపింగ్ అది రాయాలి. మీ ఫుల్ నేమ్ క్యాపిటల్ లెటర్స్తోనే, మీ ఆధార్ కార్డు, మీ ఫాదర్ నేము, మీ మదర్ నేము, కరస్పాండెంట్ అడ్రస్, ఆ అడ్రస్కే అడ్మిట్ కార్డ్ వస్తుంది, కరెక్ట్గా ఇవ్వండి అడ్రస్. మీ హౌస్ నెంబరు, స్ట్రీటు, పోలీస్ స్టేషను, పోస్ట్ ఆఫీసు, డిస్ట్రిక్టు, స్టేటు, పిన్ కోడు, ఈ రిజిస్ట్రేషన్ నెంబరు
ఈ 5, 6, 7, 8 ఇవి ఉన్నాయి కదా, ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు వాళ్ళు ఫిలప్ చేసుకుంటారు. మనం ఏం దీన్ని టచ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇది ఫిలప్ చేస్తారు. ఇప్పుడు నేను ఈ ఫామ్లు ఎలా అయితే పెట్టానో మీరు కూడా అలానే పెట్టాలి. ఫస్ట్ ఈ అప్లికేషన్ ఫామ్ చూసుకోండి, ఇది ఫస్ట్ ఉండాలి. సెకండ్ ఇది ఉండాలి, చూడండి. థర్డ్ ఇది ఉండాలి. ఫోర్త్ మీ అడ్మిట్ కార్డ్ ఉండాలి. ఓకేనా? ఈ 4 దీని బ్యాక్ సైడ్ ఏం పెట్టాలి అంటే ఇక్కడ చూడండి, మీ 10th క్లాస్ మెమో జెరాక్స్ పెట్టాలి. తర్వాత ఇది సపరేట్గా పోస్టల్ స్టాంప్, దీన్ని పోస్టల్ కవర్ మీద అంటించాలి. ఇది వదిలేయండి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టాలి తర్వాత ఉంటే, లేకపోతే ఖచ్చితంగా క్యారెక్టర్ సర్టిఫికేట్ పెట్టాలి. ఇది లేకపోతే వదిలేయండి, ఎక్స్పీరియన్స్ లేకపోతే క్యారెక్టర్ సర్టిఫికేట్ నెక్స్ట్ పెట్టాలి. ఇవన్నీ ఎలా పెట్టేయాలి, జెరాక్స్లు పెట్టాలి అవన్నీ. ఇది ఎలా ఫిలప్ చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ అప్లికేషన్ ఫర్ ద ఐఏఎఫ్ నాన్ కంబాటెంట్ అని ఇక్కడ రాయండి. తర్వాత ఇక్కడ 10 రూపీస్ పోస్టల్ స్టాంప్ అంటించండి. ఫ్రమ్ అడ్రస్ మీ ఫుల్ నేము, మీ మెయిలు, మీ మొబైల్ నెంబరు మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు టు అడ్రస్ ఏం రాయాలో క్లియర్గా చెప్తాను, అస్సలు స్కిప్ చేయొద్దు. ఇది మన దగ్గరలో ఉన్న స్టేషన్స్ ఇదే: బేగంపేట, హకీంపేట, హైదరాబాదు, సికింద్రాబాదు. ఈ 4. మీరు ఇక్కడ స్ట్రీమ్ అప్లైడ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఏదైతే రాశారో హౌస్ కీపింగ్ కదా, ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ కీపింగ్ రాశారనుకోండి, సేమ్ ఇక్కడ ఎలాగైతే ఉందో టు అడ్రస్ అలాగే రాసియండి ఇక్కడ. ఇదేంటంటే దీని దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్తుంది ఈ అడ్రస్ రాశారంటే. అదే మీరు ఈ అడ్రస్ రాశారనుకోండి, డైరెక్ట్గా ఐఏఎఫ్ కమాండెంట్కి వెళ్ళిపోతుంది. ఇది డైరెక్ట్గా ఆ ఆఫీస్కి వెళ్ళిపోతుంది. పోస్ట్ ఆఫీస్కి పంపించాలంటే ఈ అడ్రస్ రాయాలి. ఏకంగా ఐఏఎఫ్ కమాండెంట్కి పంపించాలంటే ఈ అడ్రస్ రాయాలి. ఇది తీసి సైడ్కి పెట్టేయండి, అంటే మీకు అర్థం కావాలనేసి ఇది ఒక ప్రింట్ తీసుకున్నాను నేను. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మీరు ఏవైతే అప్లికేషన్ ఫామ్లు ఇదంతా ఈ క్యారెక్టర్ సర్టిఫికేట్ 10th మెమో ఎక్స్రేస్ యాడ్ చేసి ఇదిగోండి ఇలా మార్క్ పెట్టేయండి. ఇలా మార్క్ పెట్టేసి ఇలాగా ఈ కవర్లో ఇలా పెట్టేయడమే. చూసుకోండి, ఇలా కవర్లో పెట్టేయండి. ఇలా పెట్టేసి ఇక్కడ ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్ ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద ఐఏఎఫ్ నాన్ కమాండెంట్ అని ఇక్కడ పైన రాయాలి. ఇక్కడ 10 రూపీస్ పోస్టల్ స్టాంప్ అంటించాలి. అంతే. ఇది ఇలా పోస్ట్ చేసేయండి. 50 రూపాయలు 30 రూపాయలు తీసుకుంటాడు.